హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ బంధం పార్ట్ 61 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవే అయితే చూడండి. అప్పుడే మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రేమ బంధం పార్ట్ 61లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. త్రినాథ్కి కాల్ చేసి విశాల్ ఫోటోలు అతనికి పంపిస్తాడు రాజీవ్. అర్పిత పెళ్లిని ఆపబోయిన విశాల్ని అడ్డుకుంది అని శ్రావణిపై కోపంగా ఉంటాడు అతను. గీతని కలవడానికి వచ్చిన త్రిపుర ఇందులని ఇప్పుడు కుదరదు, తర్వాత రండి అని చెప్పి వెనక్కి పంపించేస్తుంది నర్మద. మత్తు దిగిన హర్షిత్ తనని తాను చూసుకుని షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మెల్లిగా తనని తాను తన్మయించుకుని చుట్టూ పరిశీలించిన హర్షిత్కి ఇప్పుడు అతను ఒక కారులో ఉన్నాడు అని, తన పక్కన ఒక అమ్మాయి బాధపడుతూ ఉంది అని అర్థమైంది. దాంతో ఏం జరిగిందా అని భారంగా ఉన్న తన తలని విదిలించి ఆలోచిస్తూ అంతా గమనిస్తూ ఉన్న అతనికి తన పక్కన ఉన్నది పెళ్లి కూతురు అని, ఆమెకి పెళ్ళయింది అని అనడానికి సాక్ష్యంగా మెడలో ఉన్న ఎర్రని గులాబీ రేకుల మాలతో పాటుగా పచ్చని పసుపు తాడు కూడా ఉంది అని అర్థమైంది. అది చూసి ఒక్కసారిగా ఏదో అనుమానం రావడంతో తనను తాను చూసుకుని షాక్ అయ్యాడు హర్షిత్. తాను తాగి పడిపోయినప్పుడు వేసుకున్న డ్రెస్కి ఇప్పుడు తన ఒంటి మీద ఉన్న డ్రెస్కి అస్సలు సంబంధం లేదు. పైగా తను వైట్ డ్రెస్ మీద పసుపు మరకలు, మెడలో గులాబీ రేకుల మాల, తల మీద అక్షింతలతో పాటు జీలకర్ర బెల్లం కూడా ఉన్నాయి. అదంతా చూసి చివరికి నువ్వనుకున్నట్లే నా పెళ్లి చేసి నీ పంతాన్ని నెగ్గించుకున్నావు కదా మమ్మీ. నా మనసులోని పడుతున్న బాధ నీకు ఎప్పటికీ అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ తన పక్కన ఉన్న అమ్మాయి వైపు చూశాడు హర్షిత్. కారు సీటుకి జారిపడి కళ్ళు మూసుకొని ఉంది అర్పిత. ఆమె మొహం చాలా నీరసంగా ఎంతో బాధతో నిండిపోయినట్లు కనిపిస్తూ ఉంటే ఆమెను చూసి అతనికి ఆమె అంటే ఏదో తెలియని జాలి కలుగుతూ ఉంది. మమ్మీ చేసిన పనిని ఎలా అర్థం చేసుకోవాలి? తను అసలు నా మీద ప్రేమతోనే ఇదంతా చేస్తుందా, లేక పగతో చేస్తుందా అని అతను ఆలోచిస్తూ ఉండగానే సడన్ బ్రేక్ వేయడం వలన ఆ కారు ఆగింది. దాంతో ఉలిక్కిపడి కారు విండోలోంచి బయటికి చూసి షాక్ అయ్యాడు హర్షిత్. కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చి కారులో మరొక మనిషి ఉన్నది అన్న ధ్యాస కూడా లేకుండా కార్ డోర్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు విశాల్. అతన్ని కోపం బాగా తెలిసిన శ్రావణి దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి మౌనంగా అతను వెనకే నడిచింది. ఆ కోపం అతనికి ఎప్పటికి తగ్గుతుందో, తనని ఎప్పుడు క్షమిస్తాడో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. కోపంగా వెళ్ళిన విశాల్ సీరియస్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అక్కడే కూర్చుని కాఫీ తాగుతూ ఉన్న అమలా నాగేశ్వరరావు విశాల్ అంత సీరియస్గా ఉండడం చూసి ఏమైంది అన్నట్లు ఒకరు మొహం ఒకరు చూసుకుని గుమ్మం వైపు చూశారు. అక్కడ కళ తప్పిన మొహంతో నీరసంగా లోపలికి వస్తూ కనిపించింది శ్రావణి. దాంతో ఏదో జరిగి ఉంటుంది అని ఊహించిన నాగేశ్వరరావు మౌనంగా పైకి లేచి వెళ్ళిపోతున్న శ్రావణిని పిలిచాడు. దాంతో ఏంటి మావయ్య అని అడిగింది శ్రావణి. ఇటు రామ్మ, నీతో ఒకసారి మాట్లాడాలి అని అన్నాడు నాగేశ్వరరావు. దాంతో విశాల్ వైపు చూసింది శ్రావణి. ఆమె మొహం చూడడం కూడా ఇష్టం లేదు అన్నట్లు తన మొహం పక్కకు తిప్పుకొని కూర్చున్నాడు విశాల్. దాంతో ఇంకేమీ చేసేది లేక మెల్లిగా నడుస్తూ నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అతని ముందు నిలబడింది శ్రావణి. అతని పక్కనే కూర్చున్న విశాల్ తన దగ్గరికి ఆమె రావడం చూసి కోపంగా పైకి లేచి వెళ్ళిపోయాడు. అది చూసి రే విశాల్, నువ్వెక్కడికి రా అని అడిగాడు నాగేశ్వరరావు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొంచెం చిరాగ్గా ఉంది డాడ్, ఫ్రెష్ అవ్వాలి, లేదంటే ఈ చిరాకు వదిలేటట్లు లేదు అని చెప్పి అతను చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు విశాల్. అతని ప్రవర్తన చూసి విచిత్రంగా శ్రావణి వైపు చూశారు నాగేశ్వరరావు, అమల. వారి చూపుల్లో ప్రశ్నలు అర్థం చేసుకుని అది మావయ్య, విశాల్ ఈరోజు సైట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వర్కర్స్తో చిన్న గొడవ జరిగిందంట. దాంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, అందుకే అలా ఉన్నాడు అని మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేసింది శ్రావణి. కానీ ఇప్పుడు అబద్ధం చెప్పడం చేతకాని శ్రావణి చేసిన మొదటి ప్రయత్నం విఫలమైంది.
ఆమె అమాయకత్వాన్ని చూసి పెదవి విరిచి, చూడమ్మ శ్రావణి, డిస్టర్బెన్స్ ఆఫీస్ వరకు అయితే పర్వాలేదు, ఇంటి దగ్గర అతని మనసుని అర్థం చేసుకుని అతని బాధను తీర్చే భార్యవి నువ్వున్నావు. కానీ అదే డిస్టర్బెన్స్ కాపురంలో అయితే మాత్రం దాన్ని త్వరగా షార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడు తల్లి. కాపురంలో గొడవలు తొలకరి చినుకుల్లా వచ్చి తుఫాన్లా మారకుండా ఉంటేనే అందరి జీవితాలు బాగుంటాయి అని చెప్పి అక్కడ నుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు నాగేశ్వరరావు. దాంతో అతను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది శ్రావణి. ఆమె ఆలోచనలు పడడం చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కిచెన్ వైపు నడిచింది అమల. కారు ఆగడంతో, ఏంటి మ్యామ్ ఇక్కడికి తీసుకువచ్చావు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మనం అని అయోమయంగా అడిగాడు హర్షిత్. ఇక్కడ నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారా, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను. అతని ఆశీర్వాదం మీ ఇద్దరికి చాలా అవసరం అని అంది సౌదామిని. వారి మాటలకి మెలకువ రావడంతో అటు ఇటు చూసి అక్కడ సెంట్రల్ జైల్ అన్న బోర్డు కనిపించడంతో బిత్తరిపోయింది అర్పిత. మనకి అంత కావాల్సిన వ్యక్తి ఎవరు మమ్మీ అని అయోమయంగా నొసలు ముడుస్తూ అడిగాడు హర్షిత్. వెళ్తున్నాం కదరా, ఒక 5 నిమిషాలు ఆగితే ఆ వ్యక్తి ఎవరో నువ్వే చూసి తెలుసుకోవద్దు కానీ అని అంది సౌదామిని. వారి మాటల ద్వారా ఇప్పుడు ఆ జైలు లోపలికి వెళ్ళడానికి వారు ఇక్కడికి వచ్చారు అని అర్థమవడంతో మనసులో భయంగా ఉన్న కొంచెం ధైర్యం చేసి, లోపలికి నేను రావాలా మేడం అని కొంచెం బెరికిగా అడిగింది అర్పిత. ఆమె మాట వినబడటంతో ఆమెలో దాగి ఉన్న పగ తాసుపాములా బుసలు కొట్టడంతో, ఏంటి ఆ ప్రశ్న, పెళ్లి జరిగాక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి, ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు, ఇంకా చిన్నపిల్లల నేను రావాలా మేడం అన్నట్లు మాట్లాడుతున్నావు అని ఆమెపై అరిచింది సౌదామిని. ఆమె అరుపుకి భయపడిన అర్పిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు చూసిన సౌదామిని మొహంపై క్రూరమైన నవ్వు వచ్చి చిటికలో మాయమయ్యింది. తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఆమెను చూసి, పూర్ గర్ల్ అని మనసులో అనుకుని కారు దిగి ముందుకు వెళుతున్న హర్షిత్ అడుగులు ముందుకు పడకుండా అర్పిత కొంగుతో తన మెడలో ఉన్న తుండికి వేసిన కొంగిముడి ఆపింది. దానితో వెనక్కి తిరిగిన అతనికి ఎక్కడ తన చీర చెంగు పక్కకి తొలగుతుందో అన్న భయంతో తన 2 చేతులను తన పవిటను పట్టుకుని కంగారుగా చూస్తున్న అర్పిత కనిపించింది. దానితో అతని ప్రమేయం లేకుండానే 2 అడుగులు వెనక్కి వేశాడు హర్షిత్. అర్పిత ఇంకా కారు దిగిపోవడం చూసి, కారు దిగడానికి ఎంతసేపు కావాలి నీకు, త్వరగా దిగు, అవతల పర్మిషన్ టైంకి లేట్ అయిపోతుంది, టైం దాటిపోతే వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు అని అరిచింది సౌదామిని. ఆ అరుపుతో కంగారుగా కారు దిగింది అర్పిత. అలా వాళ్ళు ఆ సెంట్రల్ జైలు లోపలికి వెళుతూ ఉన్నారు. సిటీకి దూరంగా, మంచితనానికి మానవత్వానికి దగ్గరగా, ఏ కల్మషం లేని ప్రజలు ఉండే చిన్న అడవి ప్రాంతం అది. అక్కడ నాగరికత అన్న ముసుగులో విచ్చలవిడితనం తెలియని మనుషులకు తమకి అంటూ కొన్ని కట్టుబాటులను పద్ధతులను పెట్టుకుని జీవిస్తూ ఉంటారు ఆ మనుషులు. ఆ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు ఉన్నా అందరూ ఒకటే కుటుంబంలా కలిసిమెలిసి ఎటువంటి గొడవలు, అపార్థాలు, అసూయలు, ద్వేషాలు లేకుండా కలిమిగా ఉంటారు. అడవిలో దొరికే పళ్ళు, మూలికలు, కలప, బుట్ట తేనె మొదలైనవి తెచ్చి సిటీలో అమ్ముకుని అదే తమ జీవనాధారంగా బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. ఆ పల్లెలో ఉన్న ఒక ఇంటి బయట 2 మనుషులు కంగారుగా ఆ ఇంటి తలుపు వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన వీరయ్య అనే వ్యక్తి, రే పల్లయ్య, ఎట్టా ఉందిరా బాబుకి అని కొంచెం కంగారుగా అడిగాడు. ఏమోరా, ఏటి అర్థం కావడం లేదు, డాక్టర్ అమ్మ ఆ బాబుగారి కోసం చాలా కష్టపడతానే ఉంది, కానీ బాబుగారిలో ఎలాంటి చలనం లేదు, బ్రతకడం కష్టంగా ఉంది అని అన్నాడు పల్లయ్య. అయితే ఆ బాబుని పట్నం తీసుకుపోవడమే మంచిదనుకుంటారా, అక్కడైతే మంచి వైద్యకం అందుతుంది కదా అని అన్నాడు వీరయ్య. నాకు కూడా అదే మంచిదనిపిస్తూ ఉందిరా, నువ్వు వెళ్ళి ఆ మారయ్యకి బండి కట్టమని చెప్పు,
నేను ఆ అమ్మని అడిగి ఆ బాబుని తీసుకొస్తా, పట్నం తీసుకుపోదాం అని అన్నాడు పల్లయ్య. సరే బేగా రండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరయ్య. సెంట్రల్ జైలు. పెళ్ళైన కొత్త జంటని ఎవరైనా గుడికి తీసుకుని వెళతారు, లేదా తమ ఇంటికి తీసుకువెళ్ళి గృహప్రవేశం చేయిస్తారు. అంతేగాని ఇలా సెంట్రల్ జైలుకి వచ్చి కొత్త జంటని వీళ్ళనే చూస్తున్నాం అని అనుకుంటూ ఆశ్చర్యంగా వాళ్ళనే చూస్తున్నారు ఆ జైల్లోని ఖైదీలు, పోలీసులు. వారి చూపులు ఇబ్బందిగా ఉండడంతో చాలా కష్టంగా తల వంచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది అర్పిత. అది చూసి, ఏంటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఇలా నడిస్తే అవతల ములాఖత్కి టైం అయిపోతుంది. కొంచెం అడుగులో వేగం పెంచి త్వరగా పద అని గర్దించింది సౌదామిని. ఆ మాటకి కంగారుగా అని తల ఊపి కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంది అర్పిత. ఆమె అలా నడుస్తూ ఉండగా ఒక చోట సౌదామిని అడుగులు ఆగిపోయాయి. దాంతో తల ఎత్తి చూసింది ఆమె. తన ఎదురుగా ఉన్న జైల్లో సెల్లో ఒక అతను నిలబడి ఉన్నాడు. 6 అడుగుల ఎత్తులో చూడ్డానికి చాలా హుందాగా ఉన్నాడు ఆ వ్యక్తి. అతను చూసి అందరూ అయోమయంలో ఉండగా హర్షిత్ వచ్చి, మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని కటువుగా వినిపించింది సౌదామిని వాయిస్. ఆ మాట విని షాక్ అయ్యారు హర్షిత్, అర్పిత. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? ఈయన మా నాన్నగారా? మరి నేను ఎప్పుడు డాడీ ఎక్కడ అని అడిగినా నువ్వు దుబాయ్లో ఉన్నారు, త్వరలో వచ్చేస్తారు అని చెప్పేదానివి కదా అని షాకింగ్గా కొంచెం అయోమయంగా అడిగాడు హర్షిత్. నేను నీతో అలా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి హర్షిత్. అవి ఏంటో ముందు ముందు నీకే తెలుస్తాయి. కానీ ముందు మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాకు కొంచెం అనీజీగా ఉంది అనింది సౌదామిని. దాంతో ఏమీ మాట్లాడకుండా ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక్కసారి పైనుంచి కింద వరకు చూశాడు హర్షిత్. నీళ్లు నిండిన కళ్ళతో చెట్టంత ఎదిగిన తన కొడుకుని ఆర్తిగా చూసుకున్నాడు ఆ వ్యక్తి. అతని కళ్ళలో తన మీద పెంచుకున్న ప్రేమ కనిపిస్తూ ఉంటే మౌనంగా వెళ్ళి అతని ఆశీర్వాదం కోసం వంగి అతని కాళ్ళు పట్టుకున్నాడు హర్షిత్. అది చూసి అర్పిత కూడా వెళ్ళి ఆశీర్వాదం కోసం వంగింది. ఆనందంగా వారి తలలపైన చెయ్యి వేసి చల్లగా ఉండండి అని వారిని ఆశీర్వదించాడు కమలాకర్. షాకులో ఉన్న హర్షిత్కి అక్కడ జరుగుతున్నది ఏమీ అర్థం కాకపోయినా ఏదో తన తల్లి చెప్పిందని ఒక బొమ్మలా చెప్పింది చేస్తూ ఉన్నాడు హర్షిత్. అతన్నే ఫాలో అవుతూ ఉంది అర్పిత. ఆశీర్వాదం తీసుకోవడం అయ్యాక, నాన్న హర్షిత్ మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను మీ నాన్నగారితో కొంచెం మాట్లాడే పని ఉంది, మాట్లాడి వస్తాను అని అంది సౌదామిని. దాంతో సరే మమ్మీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్షిత్. అతను వెనకే ఫాలో అయ్యింది అర్పిత. వాళ్ళు వెళ్ళాక, ప్రియా ఎలా ఉంది సౌదా? తనని నువ్వు కలిసావా? తను ఎక్కడుందో నీకు తెలిసిందా అని ఆర్తిగా అడిగాడు కమలాకర్. ఆ మాట వినగానే కోపం నశాలానికి ఎక్కగా, నీకు ప్రియా తప్ప ఇంకెవరు గుర్తురారా కమలా అని కోపంగా అడిగింది సౌదామిని. నాకు ఎవరైనా ప్రియ తర్వాతనే, అది నీకు కూడా బాగా తెలుసు కదా సౌదా, మళ్ళీ ఎందుకు అంత చిరాకు పడతావు అని అన్నాడు కమలాకర్. అవును, మీకు భార్య కొడుకు అందరూ ఆ ప్రియ తర్వాతనే. అసలు ఏం మందు పెట్టింది బావా నీకు ఆ ప్రియ? హాయిగా కుటుంబంతో కలిసి బ్రతకవలసిన నిన్ను జైలు శిక్ష పడేలా చేసింది. ఏ తప్పు చేయకపోయినా ఇన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో చిప్పకూడు తినేలా చేసింది ఆ ప్రియనే. వీటి అన్నిటినీ కారణం ఆ ప్రియనే కదా. అయినా కూడా నీకు ఆ ప్రియనే ఎక్కువ అయిపోయింది. అసలు ఎందుకు ఇలాగా? దాని పిచ్చి ఎందుకు పట్టింది నీకింత అని కోపంగా అడిగింది సౌదామిని. ప్రియ ఏం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది సౌదా. అలాగే నన్ను జైలుకు పంపించడం వెనుక కూడా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని మొండిగా అన్నాడు కమలాకర్. ఇంకా ఎంత మాట్లాడినా అతనితో అనవసరమని అనిపించడంతో కోపంగా అతన్ని చూస్తూ బయటకు నడిచింది సౌదామిని. వెళుతున్న ఆమెను చూసి విరక్తిగా పెదవి విరిచాడు కమలాకర్. బయటకు వచ్చిన సౌదామినికి కారుకి జారబడి ఏదో ఆలోచిస్తున్న అర్పిత కనిపించింది. ఆమెను చూడగానే సౌదామినికి కోపం ఎక్కువ అవడంతో కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది సౌదామిని. అది చూసి షాక్ అయ్యారు అక్కడ ఉన్న జనం.
వెయిట్ చేయమంటే కార్లో కూర్చోమని, అంతేగాని కారుకి ఇలా జారబడి మహారాణిలా బిల్డప్ ఇస్తూ ఎగ్జిబిషన్ పెట్టమని కాదు అని అరిచింది సౌదామిని. దాంతో కంటి నుండి జారుతున్న కన్నీరుతో డోర్ తీసుకుని మౌనంగా కారెక్కింది అర్పిత. అదంతా చూస్తున్న హర్షిత్ దానితో నాకేమీ సంబంధం లేదు అన్నట్లు వెళ్ళి కారెక్కి కూర్చున్నాడు. అర్పితను కొట్టడంతో ఆమె ఈగో కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయినట్లు అనిపించగా ప్రశాంతంగా మారిన మనసుతో వెళ్ళి కారులో కూర్చుంది సౌదామిని. ఆమె వచ్చి కారులో కూర్చోవడంతో కార్ స్టార్ట్ చేశాడు కార్ డ్రైవర్. విశాల్ ఇంట్లో వాష్రూమ్లో ఉన్న విశాల్ ఎప్పుడు బయటకు వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శ్రావణి. ఆమె నిరీక్షణ ఫలించి బయటకు వచ్చిన విశాల్ బెడ్పై కూర్చున్న శ్రావణిని చూసి చిరాగ్గా మొహం పక్కకు తిప్పుకున్నాడు. అతనికి ఆమెను చూస్తుంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అది చూసిన శ్రావణి మనసుకి బాధగా అనిపించినా పట్టించుకోకుండా, అరే విశాల్, ఈ టైంలో హెడ్ బాత్ చేసావేంటి? జలుబు చేస్తుంది కదా, ఇలా రా తుడుస్తాను అని అంటూ కంగారుగా టవల్ తీసుకుని అతని దగ్గరికి వెళుతుంది. ఆమెకి తన చేతిని అడ్డుగా చూపిస్తూ ఏమీ అవసరం లేదు అని కోపంగా అరిచాడు విశాల్. అది కాదు విశాల్, తల తడిగా ఉంటే ఎలా? నేను తుడుస్తానని అంటున్నాను కదా అని అంది శ్రావణి. ఇంకా చాలు ఆపు శ్రావణి, నీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాను అని అరిచాడు విశాల్. ఆ అరుపుకి నిర్గంతపోయిన శ్రావణి, ఏంటి విశాల్ నువ్వు అంటున్నది? నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా అని ఒక్క మాట కూడా తీసుకుని పలికింది. కాకపోతే ఏంటిది? నేను చెప్పానా నీకు నాకు జలుబు చేస్తుంది, వచ్చి నా తల తుడువు అని విసుగ్గా అన్నాడు విశాల్. లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది శ్రావణి. మరెందుకు ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? కోపంగా ఆమెను చూస్తూ అడిగాడు విశాల్. రోజు నువ్వు చెప్తేనే నేను నీ పనులు చేస్తున్నానా విశాల్? సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అడిగింది శ్రావణి. రోజు సంగతి వేరు, ఈరోజు సంగతి వేరు శ్రావణి. అసలు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. పాపం, ఏమీ తెలియని ఒక అమాయకురాలి జీవితం ఈరోజు నీ కారణంగా, కేవలం నీ కారణంగానే నాశనం అయిపోయింది అని ఆమెపై అరిచాడు విశాల్. ఆ మాటతో శ్రావణి మనసు పగిలిపోయింది. ఇది చాలా అన్యాయం విశాల్. ఎవరో అమ్మాయి గురించి నువ్వు నన్ను ఇన్ని మాటలు అనడం నీకు అస్సలు భావ్యం కాదు. ఏడుపు వలన పొడుకుపోయిన గొంతుతో అంది శ్రావణి. అత్తవారింటికి వెళ్ళిన అర్పిత పరిస్థితి ఏమిటి? అక్కడ ఆమెకి లభించే గౌరవం ఎలా ఉంటుంది? విశాల్ మనసులో శ్రావణి మీద కలిగిన అసహ్యం ఎలా తగ్గుతుంది? వారి మధ్యన వచ్చిన ఈ అపార్థం తొలగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ మీ లహరి రాజశేఖర్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే.